మేక బ్యా అంటుంది. ఏంది మేక? హలో ఎవ్రీవన్, మేమైతే మా ఊర్లో జాతర ఉందనేసి వెళ్ళాము. అంటే మన తిరుపతిలో కానీ ఇక్కడ అన్నిటికీ జాతర అంటారు. మా లాంగ్వేజ్ లో అయితే ఇక్కడ దేవర అంటారండి. మీరు కూడా మీ ఊర్లో ఏమంటారు అన్నది ఈ ఫెస్టివల్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో గుడి దగ్గరికి అయితే ఇలా వచ్చేసి అమ్మవారికి పొంగల్ పెట్టుకొని మనం అమ్మవారికి అయితే ఇంకా కోడి అయితే కోడి, గొర్రెని అయితే గొర్రెని మొక్కుకొని ఉంటాం కాబట్టి అమ్మవారికి అది బలిచ్చేసి ఇంకా పూజనైతే అయితే కంప్లీట్ చేసుకొని అంతా అయితే వెళ్ళాము. ఇంకా మళ్ళీ మేము జనాలు ఎక్కువగా ఉన్నారనేసి మళ్ళీ కూడా ఈవినింగ్ అయితే కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి కొంచెం అలా దేవుడిని పూజించేసి ఇంకా మా వాడైతే చూడండి ఇంకా తెగ భక్తి వచ్చేసింది వీడికి. అందరైతే అబ్బా చూడడానికి ఇంత ఉన్నాడు, ఎవరైనా చూస్తే మనం నేర్పించామనుకుంటారు, అలా చేస్తున్నాడు. మా వాడు నేను కలిపి ఇంకా పూజ అయితే చేసుకొని దేవుని అయితే దండం పెట్టుకొని ఇంకా ఈవినింగ్ 4:30 టెంపుల్కి వెళ్ళి కంప్లీట్ చేసుకొని నైట్ అయితే డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ చేసాము. మటన్ చేసి సంగటి, రాగి సంగటి చేసాము. కొంతమంది తినరేమో అని రైస్ కూడా చేసాము, ఎవరికి కావాల్సింది వాళ్ళది. సో ఇంకా మేము డిన్నర్ ఇలా కానిట్ చేసామండి. సో బోటి అంటారు మా లాంగ్వేజ్ లో, మీరేమంటారు కమెంట్ చేసేయండి. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత మా బాబు అయితే ఇలా డాన్స్ చేస్తున్నారు. ఇది అండి ఫెస్టివల్ మూడ్ అంతా ఇది అయిపోయింది. ఇలా ఇంకా లాస్ట్ అయితే ఇంకా డాన్స్ డీజే డాన్స్ అయితే ఇలా ముగించేసి ఇంకా నెక్స్ట్ డే అయితే మా పొలంలోకి అయితే వచ్చేసాము. రీసెంట్ గా ఇక్కడ మేము పొలం దగ్గర బోర్ అయితే వేసామండి. వాటర్ అయితే చాలా బాగా పడింది. సో వేసినప్పటి నుంచి కానీ పొలం దగ్గరికి మేము ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ఇంకా తిరుపతిలో ఉంటాం కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏదో హడావిడిగా వచ్చి ఇంటి దగ్గర నుంచే వెళ్ళిపోతాం. ఇప్పుడైతే కొంచెం టైం ఉందని మా చేను దగ్గర కూడా వచ్చేసాము. మా లాంగ్వేజ్ లో చేను అంటాము పొలము. సంథింగ్ మనం ఎక్కడ సిచ్యువేషన్ అదే సిచ్యువేషన్ కాదు, లొకేషన్ బట్టి చెప్తూ ఉంటారు కాబట్టి సో మేమైతే పొలం అనే అంటామండి. ఇక్కడ చూడండి ఇదంతా ఇసుకతో అయితే ఉంది కదా, వైట్ కలర్ ఎడారి లాగా అనిపిస్తుంది. మొత్తం అయితే అంతా మాదే, మా అమ్మ వాళ్ళది. సో ఇక్కడైతే మేము ఇంకా అంత కంప్లీట్ గా తిరిగి తిరిగి చూసాము. ఎండకైతే డోలు తీరిపోయిందండి, నడవలేక నిజంగా ఎడారిలో నడిచినట్టే ఉంది ఆ ఇసుక దగ్గర. ఇక్కడ మేము చిన్ని చెట్లు వేయాలనుకున్నాం కానీ ప్లేస్ ని చూస్తే ఏం గుర్తొస్తుందంటే ఆపిల్స్ పండించేలాగా ఉంటుంది ఆ ప్లేస్ అంతా. సో మీకు కూడా అలా అనిపించింది? అనిపిస్తే కమెంట్ చేసేయండి.